యేసుక్రీస్తు నామమున చిల్డ్రన్స్ డే సందర్భంగా రాయచూటి బైబిల్ మిషన్ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి అలాగే భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియపరుచుకుంటూ ఆ శుభములు కలగాలని ఒక మాట తెలియపరుస్తున్నాను. అదేమిటంటే నా మాట కాదు, దేవుని మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథము సామెతల గ్రంథములో 22వ అధ్యాయములో 6వ వచనములో రాయబడిన మాట, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ వాక్యమును ప్రతి ఒక్కరుడక పఠించుకోవాలని, ఈ వాక్యము దేవుడు రాయించిన ప్రకారముగా ప్రతి మానవుడు నడవలసిన మార్గం ఏదో తెలుసుకోవాలని, తెలుసుకొని చెబుతున్న మార్గము యేసుక్రీస్తు మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఈ భూలోకములు ఎలాగ జీవించినాడో, ఎలాగ జీవించమన్నాడో, ఆయన జీవించి నేర్పి ఉన్నాడో తెలిసిన వారు అలాగ జీవిస్తూ మీ పిల్లలకు నేర్పండి. తెలియని వారు కూడా తెలుసుకొని ఆయనలాగా జీవిస్తూ మీ పిల్లలకు నేర్పండి. ఆ మార్గము ఈ భూలోకంలో దేవుడిచ్చిన దీర్ఘాయుషు, ఆ తర్వాత కూడా నిత్య జీవము, మరణమే లేకుండా మనం జీవించగలము, మన పిల్లలు కూడా జీవింప చేయగలము. కనుక ప్రతి ఒక్కరూ తెలుసుకొని నమ్మి అలాగ జీవిస్తూ మీ పిల్లలను జీవింపచేసి మీకు మీ పిల్లలకు మరి భూమి పైన దీర్ఘాయుషు, తర్వాత నిత్య జీవం, మరణం లేకుండా, నరకం లేకుండా, సకల సంతోషాలతో మరి ఉండులాగన మనసారా మేము ఈ మాట తెలియపరుచుకుంటూ దీవిస్తూ, అలాగే ఆ ఆయుష్తో పాటు ఆరోగ్యము, జ్ఞానము, విద్య కూడా వృద్ధి చెందాలని దీవిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇటు భాగ్యము మీకు మీ పిల్లలకు దయచేయను దేవుడు దయచేయను గాక. ఆమేన్.